అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మనితతో ముచ్చట్లు. ఇది మీరు ముచ్చట్లు అనుకుంటారా ఏమనుకుంటారా మీ ఇష్టము. నాకైతే అసలు ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా కూడా బెట్టింగ్ యాప్, అది హెచ్సియు కాలేజ్ది, ఇవి రెండే అవుపడతాను. అది ఏంటిదా అని తెలుసుకుందామంటే నాకు ఇక బీపీ లేచి ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళిపోయినా. మనమైతే బెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చిన్న చితుకు పనులు చేసుకుంటా, రేషన్ బియ్యం తినుకుంటా, మా పిల్లలు మా లెక్క కావద్దని హైదరాబాద్ నుండి చదివిస్తారు కదా, అది వాళ్ళు చేసిన తప్పు. అసలు ఎవరు ఎక్కడ ఉండాలో అసలు అట్లనే ఉంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఇట్లా రాకపోతే వీళ్ళు హైదరాబాద్ అనుకుంటే చదువుకుంటారా? హైదరాబాద్ కదా, ఎక్కడైనా కూడా చదువుకుంటారా? ఈజీ మనీ లోన్కి అలవాటు అయ్యి ఎవరు పడితే వాళ్ళు లోన్ ఇస్తారు కదా, ఆ లోన్స్ తీసుకొని ఏం చేస్తారు? బెట్టింగ్ యాప్స్ కథం. వాళ్ళెవరో సెలబ్రిటీస్, వాళ్ళకి పైసలు వస్తానని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు. మన జ్ఞానం ఎక్కడికి పోయింది? మనం ఆడుడేనా? సరే ఆడితే ఆడిలు, ఫస్ట్ ఓడిపోయినప్పుడే ఆగాలి కదా, ఆగకుండా మళ్ళా ఒక నైట్లోనే కోటీశ్వరుడు కావాలి మనం. ఇదో పెద్ద కాన్ఫిడెన్స్. మొత్తం మునిగినాక పేరెంట్స్కి ఈ ఫీజు కట్టాలి ఆ ఫీజు కట్టాలి అని చెప్పి ఉన్న పొలాలు కూడా అమ్మిపించుకుంటారు. అసలు వీళ్ళని కాదు, ప్రమోట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎదిగిందే మనం చేయబట్టి, ఈ కామన్ పీపుల్ చేయబట్టి ఒక్కొక్క పైసా కూడా పెట్టుకున్నారు. అదెవరో మళ్ళీ చెప్తాను, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాళ్ళు ఎర్న్ చేసుకున్నారు, అయిపోయింది. మనం ఆడినాం. ఇప్పుడు ఇక్కడ మనల్ని ఎవరు మోసం చేసినట్టు? ఇండైరెక్ట్గా సెలబ్రిటీసే మోసం చేసినట్టు. అండ్ ఇంకా మనం వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూనే ఉంటాను. ఇది చెప్పండి, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక మీరే చెప్పండి. ఇప్పటికీ కూడా అసలు ఏం చలనంగా లేదు. సోషల్ మీడియాకి మనం అంత అలవాటు పడిపోయినాం. మనకంటూ ఒక గోల్ లేకుండా వాళ్ళెవరో సెలబ్రిటీస్ అచీవ్ చేస్తే మనం అచీవ్ చేసినట్టు ఫీలింగ్. మళ్ళా ఫస్ట్ మీరు అచీవ్ కానీ ఏదైనా, అప్పుడు ఏదైనా నడుస్తుంది. అప్పుడు ఫస్ట్ మీ పేరెంట్స్ని ఒక స్టేజ్లో నిల్చోబెట్టుకున్నాక ఇవన్నీ ఏం చేసినా కూడా అవుపడి, ఫస్ట్ మీరు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కదా, సప్పుడు లేక బుక్ తీసి చదువుకోవాలి ఫస్ట్. అప్పుడు తెలుస్తుంది అసలు జీవితం అంటే ఏంటిదని. వాడెవడో వీడెవడో చెప్పిండని బెట్టింగ్ యాప్స్ ఓపెన్ చేసి చెప్తే మీకేం తెలుస్తుంది లైఫ్? ఇక అంత లాస్ అయినాక మునిగినాక ఎవరేం చెప్తారు? ఇక అప్పుడు సూసైడ్లు ఇవన్నీ అవుతాయి. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మన లెక్కనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని చూసి మనం ఖరాబ్ అవుతాం అంతే. వాళ్ళు అదో వెకేషన్ ఇదో వెకేషన్ ముందు తప్పు లేదు, కానీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దీనివల్లనే కదా, మనం ఆడడం వల్లనే కదా. సో మనం కొద్ది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఫస్ట్ మనం సెటిల్ అయితే ఇవేం కావు. ఫస్ట్ నాలెడ్జ్ తెచ్చుకోండి, ఆ తర్వాత మీకే తెలుస్తుంది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎంత నేరమో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటివరకు బాయ్.